ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని కృపా సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో దైవ వాక్యము కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, గనుడైన మా తండ్రి, మీ వందనాలు. అల్పుడైన నేను నీ సన్నిధిలో నిలబడి ఉండగా, నీ బిడ్డలు మీ మాటలు వింటూ ఉండగా, నా ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడి మమ్మలను మీరు బలపరచండి. మాకు తెలియని విషయాలు మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను ఫిలెమోను పత్రికలో నుండి మీకు నేను ఒనేసిము గురించి దేవుని మాటలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఫిలెమోను యొక్క పత్రికను మనం చూస్తే అపోస్తలుని యొక్క పౌలు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. ఈ ఫిలెమోను అనేటువంటి యొక్క పత్రిక క్రీస్తు శకం 61 నుండి 62 మధ్య కాలములో ఈ పత్రిక వ్రాయబడింది. వ్రాయబడినటువంటి యొక్క సందర్భం ఏంటనంటే, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి పత్రిక, ఒక సంఘానికి వ్రాసింది కాదు. కొలసి పట్టణస్థుడైనటువంటి ఫిలెమోనుకు ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. ఈ కొలసి పట్టణములో ఫిలెమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహు ధనవంతుడు. ఈ ధనవంతుడైనటువంటి ఫిలెమోను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ద్వారా ఈయన రక్షింపబడ్డాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ద్వారా రక్షింపబడి ఇతడు తిరిగి తన ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సన్నిధిలో తన ఇంట్లోనే పరిచర్య ప్రారంభించటం జరిగింది. ఆ స్థలములో ఫిలెమోను ఇంట్లో ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు ఫిలెమోను అక్కడ ఒక నేరం చేసి, ఒక తప్పిదము లేదా దొంగతనము అనేటువంటిది ఎక్కువ శాతం చెప్పడం జరుగుతుంది. ఒనేసిముకి నష్టాన్ని కలిగించాడు. అతడు ఒక దొంగతనం చేసినప్పుడు అతడు పట్టబడి నేరము రుజువయ్యి ఇతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయటం ప్రారంభించారు. ఇతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసినప్పుడు అదే చెరసాలలో దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన ఆ చెరసాలలో ఉన్నాడు. చెరసాలకి ఎవరు వెళ్తారు? నేరము చేసినటువంటి వారు, హత్యలు చేసిన వారు, హత్యాచారాలు చేసిన వారు, దొంగతనం చేసిన వాళ్ళు వివిధ రీతుల్లో నేరారోపణ మోపబడినప్పుడు, అది నేరము రుజువైనప్పుడు మరి వారి మీద శిక్ష వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయటం, జైల్లో పెట్టడం మనం చూస్తాం. మరి పౌలు గారు చెరసాల్లో ఎందుకున్నాడంటే, దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు వారు ప్రకటించడానికి వీల్లేదని చెరసాల్లో తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు అదే చెరసాల్లోకి ఇప్పుడు ఎవరు వచ్చారంటే, ఒనేసిము దొంగతనం చేసి అది రుజువయ్యి ప్రభుత్వము అతన్ని శిక్షించినప్పుడు, అతను తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు, ఇతడు ఒక నేరస్తుడిగా ఆ చెరసాల్లోకి వచ్చినప్పుడు, ఆ చెరసాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ప్రార్థన చేస్తూ
పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని అనేక మంది ఖైదీలకి చెప్పుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఈ ఒనేసిము యొక్క హృదయానికి తాకిని. ఒనేసిము యొక్క హృదయానికి తాకినప్పుడు ఒనేసిము ఏం చేశాడంటే మార్పు చెందటం అతడు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అతడు మార్పు చెంది ఆ చెరసాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి అతడు తాను మారు మనసు పొంది తన తప్పిదములను ఒప్పుకున్నాడు. తన తప్పిదములను విడిచిపెట్టి అతడు పూర్తిగా మార్పులోనికి వచ్చాడు. ప్రియ స్నేహితులారా, గమనించండి, నేరము చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని చెరసాలలో మార్చలేవు. కొన్ని సందర్భాలలో అధికారం కలిగినటువంటి పోలీసు డిపార్ట్మెంట్లో మనం చూస్తే కొంతమందిని కొడతారు. ఎంత కొట్టినా ఆ దెబ్బలకి అలవాటు పడ్డ వాళ్ళని మనం చూస్తున్నాం, కానీ మార్పు చెందినటువంటి వారు చాలా తక్కువ. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగిన శక్తి దేనికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలండి. ఒనేసిము పూర్తిగా మార్పు చెంది అతడు సరసాలలో ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనికి ఈ పత్రిక రాయటం ప్రారంభించాడు. ఇది సంఘాన్ని ఉద్దేశించి రాయలేదు, కానీ ఇది వ్యక్తిగతంగా ఫిలోమోనికి ఈ పత్రికను ఆయన రాయటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియులరా, ఈ పత్రికను గనుక మనం తీసుకున్నట్లయితే 3 భాగాలుగా దీన్ని మనం విభజించుకోవచ్చు. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అభినందన అనేటువంటిది మనం చూస్తే 7వ వచనములో ఏమని మాట్లాడతాడంటే, మనము 4వ వచనము నుండి 7 వచనాలు చదవగలిగితే, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరుల్లో నీ విశ్వాసమనందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, 7వ వచనము చాలా ప్రాముఖ్యమైన మాట. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందునందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను అంటాడు. అంటే ఫిలోమోను ఎంతటి మార్పు కలిగిన వ్యక్తో మనం ఈ భాగంలో చూస్తాం. ఫిలోమోను గొప్ప మార్పు కలిగిన వ్యక్తి, ఫిలోమోను దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి, ఫిలోమోను విశ్వాసము కలిగిన వ్యక్తి, ఫిలోమోను పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఫిలోమోను ఈయన పరిశుద్ధుల యొక్క హృదయాలను ఈయన మూలముగా విశ్రాంతి పొందుతున్నట్లుగా చూస్తున్నామంటే అనేక మంది పరిశుద్ధులను ఫిలోమోను తన ఇంట చేర్చుకుని వారిని ఎంతగానో ఆదరిస్తున్నట్లుగా, ఎంతగానో వాళ్ళని ప్రేమిస్తున్నట్లుగా, ఎంతగానో సహాయం చేస్తున్నట్లుగా పౌలు గారు ఫిలోమోనుని ఇక్కడ అభినందిస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ మూలముగా పరిశుద్ధులు నెమ్మది పొందేటట్లుగా, ఆదరణ పొందేటట్లుగా నీ కుటుంబం ఉందా? ఒకసారి ఆలోచించు. ఫిలోమోను పౌలు గారి యొక్క ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి తన ఇంటి దగ్గరే అతడు మరి సంఘాన్ని నడిపిస్తూ అనేక మంది పరిశుద్ధులను చేర్చుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి విషయాన్ని మనము ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. నీవు దైవ జనులను చేర్చుకునేటువంటి అనుభూలను ఉండాలి. నువ్వు నిజంగా మార్పు కలిగిన వ్యక్తివే అయితే, నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివే అయితే, నీవు ఖచ్చితంగా దైవజనుడి యొక్క కుటుంబాన్ని చేర్చుకునేటట్లుగా, నీ మూలముగా దైవజనులు సంతోషించేటట్లుగా,
నీ మూలముగా దైవజనులు విశ్రాంతి పొందేటట్లుగా, నీ మూలముగా దైవజనులకు ఆదరణ కలిగేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఈ భాగములో నుండి నేను మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను. అందుకే పౌలు గారు ఆ యొక్క ఫిలోమోను యొక్క జీవితాన్ని గురించి, అతని యొక్క అనుభవాల గురించి విని అభినందన తెలియచేస్తా ఉన్నాడు. ఇంత చక్కగా నీ భక్తి జీవితం ఉంది, ఇంత చక్కగా నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావు అని చెప్పి అతని యొక్క ప్రవక్తన జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఫిలోమోను యొక్క సత్ప్రవక్తన ఇక్కడ కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ప్రభువుని వెంబడించిన నీవు, ప్రభువులో ఉన్న నీవు సత్ప్రవక్తన కలిగినటువంటి వ్యక్తివుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్యము దేవుడు మనలో పనిచేసేటట్లుగా మనం ఉందాం. సత్ప్రవక్తన ఫిలోమోను సత్ప్రవక్తన కలిగి అనేక మందిని చేర్చుకుంటున్నాడు, అనేక మందికి సహాయం చేస్తున్నాడు, అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు. ఇది ఫిలోమోను యొక్క జీవితం. ఈ ఫిలోమోను యొక్క పత్రికలో ఈ మొదటి అనుభవాన్ని మనం తీసుకుంటే, అతడు తన అభినందనను సత్ప్రవక్తను కలిగినటువంటి ఒనేసిముకు తెలియచేస్తా ఉన్నాడు. నన్ను ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. ప్రయాసపడి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులను ఖచ్చితంగా అభినందించాలి. దేవుని యొక్క సంఘములో మారు మనసు పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవుని యొక్క సంఘములో చక్కగా పరిచర్య చేస్తున్న విశ్వాసులను అభినందించాలి. అభినందన కూడా అవసరమే. అభినందన ఒక వ్యక్తిని ప్రోత్సాహపరుస్తుంది. అభినందన ఒక వ్యక్తిని మరింతగా ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తుంది. గనుక అభినందన తెలియచేయటం తప్పు కాదు. ఒక వ్యక్తికి అభినందన, ఒక వ్యక్తిని గౌరవించటం, ఒక వ్యక్తిని గణపరచటం అది అవసరం అండి, అది అవసరం. అలా చేయగలిగితే ఆ దైవజనుడు ఎంతగానో పరిచర్య చేయగలడు, ఆ విశ్వాసి ఎంతగానో మరింతగా దేవుని యొక్క పరిచర్య చేయగలరు. వీరు అభినందన పొందటానికి అర్హులు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి దేవుని బిడ్డలముగా. చాలా మందికి ఈ విషయం తెలియక ఎవరైనా ఒక దైవజనుడును వేదిక మీదకి పిలుస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడిని కాస్త గౌరవిస్తే దానిని తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒక విశ్వాసి ప్రయాసపడి చక్కగా పరిచర్య చేస్తూ ప్రోత్సాహకరంగా ఉంటే ఆ వ్యక్తికి అభినందన తెలియచేస్తే అసూయపడేవాళ్ళు ఉన్నారు. ఇది క్రైస్తవ్యానికి ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఒక దైవజనుడిగా నేను చెప్పగలను. అభినందన చాలా అవసరం. ఒక వ్యక్తి దేవుని వాక్యం చెప్పాడు, అయ్యా దేవుడు వాడుకున్నాడు, చాలా సంతోషం, ఇంకా దేవుడు నిన్ను వాడుకోవాలని ఒక మాట చెప్తే ఆ దైవజనుడు ఎంత సంతోషిస్తాడు. ఒక వ్యక్తి పరిచర్య చేశారు, అయ్యా నువ్వు చాలా పరిచర్య చేసావు, అయ్యా నీకు చాలా వందనాలు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగా, కానీ ఒక దైవజనుడు అభినందన తెలియచేస్తే తప్పేంటండి? గనుక ఇప్పుడు సత్ప్రవక్తలను బట్టి అనేక మందికి ఆయన చూపుతున్న ప్రేమను బట్టి అభినందన తెలియచేయటం ప్రారంభించాడు. రెండవ విషయము మనము దేవుని యొక్క లేఖనములో చూసినట్లయితే అభ్యర్థన చేస్తా ఉన్నాడు. 8వ వచనము నుండి మనము దేవుని యొక్క లేఖనాలు చూసినప్పుడు 11 వరకు, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. చూడండి, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే అభ్యర్థన. రెండవ మాట అభ్యర్థన. చూడండి, ఒకటేమో ఫిలోమోను యొక్క సత్ప్రవక్తను గురించి అభినందన తెలియచేశాడు. ఇప్పుడు రెండవది మరి ఒనేసిములో వచ్చిన మార్పును బట్టి అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానములో అభ్యర్థన అంటే ఒనేసిము కొరకు ఏం చేస్తున్నాడు? అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను.
వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట్టు మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకుంటున్నానయ్యా. నేను కన్నానయ్యా అతన్ని. అయ్యా అతన్ని నేను కన్నాను. దేని ద్వారా? సువార్త ద్వారా నేను అతన్ని కన్నాను. ఈ మాట పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్తాడండి. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట పౌలు గారు తెలియచేస్తాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదువుదాం. మిమ్మును సిగ్గుపరచవలను కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారు ఉండవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని అంటే దైవజనుడు ప్రసవేదన పడుతూ ఉన్నాడు. అనేక మందిలో మార్పు రావాలని, అనేక మంది దేవుని తెలుసుకోవాలని ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో పౌలు భక్తుడు తన ప్రసవ వేదన ఎక్కడ పడుతున్నాడు? చెరసాలలో ఉండి కూడా ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. నిజంగా ఈ మాట యవనస్తుడైనటువంటి నాలాంటి వ్యక్తులకి ఒక గొప్ప హెచ్చరిక, ఒక గొప్ప ప్రోత్సాహాన్నిచ్చే మాట. అవును, అంతటి వృద్ధాప్యములో ఉండి కూడా ఆత్మల పట్ల భారము కలిగి గర్భము ధరించి అతడు ఆత్మ సంబంధమైన బిడ్డలను కంటున్నాడు. ఇప్పుడు ఒనేసిము ఫిలోమోను ఇంట్లో బానిసగా ఉండి దొంగతనం చేసి పట్టబడి చెరసాల్లో ఉంటే మనమైతే ఏం చేస్తామండి? గమనించండి, మనమైతే ఏం చేస్తాం? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ఇష్టపడం. ఆ వ్యక్తితో మనము గడపటానికి ఇష్టపడం. వీడు దొంగ, ఈమె దొంగ, లేదా ఈమె వ్యభిచారి, ఇతడు వ్యభిచారి, లేదా ఇతడు మోసగాడని చెప్పి ఆ వ్యక్తిని దూరం పెడతారు చాలా మంది. కానీ దేవుని ప్రేమేంటో తెలుసా? దొంగలను ప్రేమించాడు, దొంగతనాన్ని ప్రేమించలా. వ్యభిచారులను ప్రేమించాడు, వ్యభిచారాన్ని ప్రేమించలా. మోసగాన్ని ప్రేమించాడు, మోసాన్ని ప్రేమించలా నా దేవుడు. అయితే వాళ్ళను ప్రేమించి ఆ ఊబిలో నుండి, ఆ పాపం అనే ఊబిలో నుండి, ఆ మోసం అనే ఊబిలో నుండి, ఆ వ్యభిచారం అనే ఊబిలో నుండి, ఆ దొంగతనం అనే ఊబిలో నుండి, ఆ నరహత్య అనే ఊబిలో నుండి నా ప్రభు విడిపించాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దైవజనుడు పౌలు గారు ఒక దొంగతనములో పట్టబడి సరసాల్లో ఉంటే ఆ వ్యక్తి కోసం ప్రసవేదన అనిపించి ప్రార్థించి మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఒక వ్యక్తిని రక్షించుకుని ఇప్పుడు ఏమని రాస్తున్నాడండి? ఫిలోమోనుకి అతన్ని అభినందించాడు తన భక్తిని బట్టి, ఫిలోమోను యొక్క భక్తిని బట్టి. ఇప్పుడు రెండోది ఒనేసిము కోసం ఏం చేస్తున్నాడు? వేడుకుంటా ఉన్నాడు, అభ్యర్థన చేస్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట్ల మరీ మంచిదనుకుని నా బంధకములను నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఎవడైనా ఒక దొంగోడు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తాడు, ప్రభు నమ్ముకున్నాడు అనుకోండి, ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో చూడండి. వేడుకుంటా ఉన్నాడు. 12వ వచనం చదువుతాను, 12 నుంచి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. నా ప్రాణము వంటి వాడైన అతను నేను ఎద్దుకు తిరిగి పంపియున్నాను. ఏమంటున్నాడు? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, నీకు నష్టాన్ని కలిగించిన వాడే, నీకు నొప్పి కలిగించిన వాడే, నీకు బాధ కలిగించిన వాడే, ఎందుకు పనికిరాని వాడే నీ దృష్టిలో ఒకప్పుడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, మునుపు దూరస్తుడే దేవుడికి, మునుపు చీకటి అయి ఉన్నాడు, మునుపు దొంగ అయి ఉన్నాడు, మునుపు పాపి అయి ఉన్నాడు, మునుపు నేరస్తుడై ఉన్నాడు. ఇప్పుడైతే నీకును నాకును
ప్రయోజనకరమైన వాడాయను. ఎలాంటి వాడయ్యాడు? ప్రయోజనకరమైన వాడాయను. ప్రయోజనకరమైన వాడు. పాడైపోయిన జీవితాలను బాగు చేయగలిగిన వాడు నా దేవుడు. పాడైపోయిన కుటుంబాలను కట్టగలిగిన వాడు నా దేవుడు. గుండె చెదరిన వాడిని బాగు చేయగలిగిన వాడు నా దేవుడు. పాడైపోయిన నీ మనసును బాగు చేయగలిగిన వాడు. భ్రష్టత్వంలో ఉన్న నిన్ను, నీ అవిశ్వాసాన్ని బాగు చేయగలిగిన వాడు నా దేవుడు. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యా. ఒకప్పుడు దొంగ, కానీ ఇప్పుడు ఎలాంటి వాడు తెలుసా? పంచి పెట్టేవాడిగా మారాడు. తన దగ్గర ఏదున్నది పంచి పెట్టేవాడిగా మారాడు. ఒకప్పుడు నష్టాన్ని కలిగించిన వాడు, కానీ ఇప్పుడు నష్టాన్ని కలిగించేవాడు కాదు, ఎవరికైనా మేలు చేయవాడే. ఈ విషయాలు పౌలు గారు ఫిలెమోనుకి తెలియచేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి అన్నాను. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఒనేసిములో దైవజనుడి కంట ప్రాణములంటే వాడంట. దైవజనుడికి ప్రాణములంటే వాడు. ఇంకా చెప్తాడు, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చెయ్యి నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకున్న వాళ్ళని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలని నీ సమ్మతి లేక ఏమియో చెప్పుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువైన వాడుగాను ప్రియమైన సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొంతకాలము నిన్ను ఎడబాసి ఉండెను. అయ్యా, ఒకప్పుడు నాకు చాలా నువ్వు పరిచర్య చేసావయ్యా, నాకు చాలా పరిచర్య చేశావు, నా వెంట ఉండి నాతో ఉండి నాకు పరిచర్య చేసావు. నువ్వు ధనవంతుడివి, పరిచర్యలో ధనాన్ని ఖర్చు పెట్టావు, పరిచర్య చేసావు, ప్రార్థించావు, ఎంతో సహకారిగా ఉన్నావు. ఇప్పుడు నేను సరసాల్లో ఉన్నాను, నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నావు. కానీ దేవుడు ఒనేసిముని ఇప్పుడు నాకు పరిచారకుడిగా దేవుడు మార్చాడు. నా దగ్గర పెట్టేసుకోవచ్చు, కానీ ఇతడులో ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలని చెప్పి ఆయన దగ్గరికి తిరిగి మరలా పంపుతూ అంటున్నాడు, ఇతడు నీకు ప్రియమైన సహోదరుడుగా ప్రియ సహోదరుడిగా ఉంచుకో అయ్యా అని చెప్పేసి తెలియచేసి చెరసాల నుంచి ఒనేసిమును మన యొక్క ఫిలెమోను దగ్గరికి దైవజనుడు పంపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలిగిన గాక. ఎంత గొప్ప ప్రేమమయుడండి, ఎంత గొప్ప దేవుడండి. పంపుతా ఉన్నాడు. ఫిలెమోను యొక్క నష్టాన్ని కలిగించిన వ్యక్తి దగ్గరికి తిరిగి మరలా అతడు పంపబడుతూ ఉన్నాడు. మూడవ అనుభవాన్ని మనం తీసుకున్నట్లయితే ఆనందం. ఆనందం పరిశుద్ధ లేఖనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఏం చెప్తాడంటే 17వ వచనంలో చూస్తే, కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకునుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఏమంటున్నాడండి? ఫిలెమోనుకి పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఒనేసిము ఒకవేళ మరలా నీ దగ్గరికి నేను పంపుతున్నాను కదా, నీకేమైనా నష్టం కలిగిస్తే ఆ నష్టానికి నేను బాధ్యుడవుతా. అంటే ఇంత సాక్ష్యము ఒనేసిము కోసం చెప్తున్నాడండి. సహోదరుడా, నీలో నిజంగా మార్పు వచ్చిందా? అమ్మా, నీలో నిజంగా మార్పు వచ్చిందా? ప్రభువులో నువ్వు నిజంగా మార్పు చెందావా? దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట, అతడు నీకు నష్టము కలిగించిన ఎడల అది నా లెక్కలో చేర్చుము, నేను ఆ నష్టాన్ని భరిస్తానని
ఒక దైవజనుడు ఒక ఒనేసిము కోసం నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు ఎంత మార్పు చెందాడో ఆలోచించు. వాక్యం వింటున్న నీ జీవితములో, నా జీవితములో ఈ సాక్ష్యము కలిగిన వారంగా మనము భక్తి చేయాలి. ఒనేసిము నిష్ప్రయోజనమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా, మాదిరికరమైన వ్యక్తిగా, రుచికరంగా తన జీవితాన్ని దేవుడు మార్చాడు. నువ్వున్న సంఘములో నిన్ను బట్టి నీ సేవకుడు సాక్ష్యము చెప్పగలడా? అమ్మా, నువ్వు ఏ చర్చిలో ఉన్నా నాకు అనవసరం. అయ్యా, నువ్వు ఏ సంఘములో ఉన్నా అనవసరం. నీ గురించి దైవజనుడు సాక్ష్యము చెప్పే పరిస్థితుల్లో నీ భక్తి ఉందా, నీ కుటుంబం ఉందా ఆలోచించు. ఆ మాట పలుకుతూ అంటున్నాడు పౌలు గారు, నేను నా స్వహస్తాలతో ఈ మాటలు వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? నేను నిన్ను రక్షించుకున్నానయ్యా, మోకాళ్ళ అనుభవం ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీళ్ల ద్వారా. ఇదిగో నీ కొరకు ఎంతో ప్రయాసపడి నేను నిన్ను రక్షించుకున్నాను, నీవే నాకు రుణస్థుడువు అని అంటూ 20వ వచనములో అంటాడు, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగ చేయము. 3వ మాట, ఫిలోమోను, నీ ద్వారా నాకు ఆనందము కలగనిమ్మయ్యా. అమ్మా, అయ్యా, నీ ద్వారా దైవజనుడికి ఆనందం కలుగుతుందా? నీ ద్వారా దైవజనుడు ఆనందించగలుగుతున్నాడా? ఈయన మాట వినే వ్యక్తి, ఈమె మాట వినే వ్యక్తి, ఈమె చెప్పింది చేసే వ్యక్తి, ఈమె ఆత్మీయురాలు, ఇతడు ఆత్మీయుడు, ఇతడు పరిశుద్ధుడు, క్రమము తప్పకుండా ఆరాధనకు వస్తాడు, క్రమము తప్పకోకుండా పరిశుద్ధత కలిగి ఉంటాడు, క్రమము తప్పకోకుండా దేవుని పరిచర్యలో సహకరించి గుప్పుళ్ళు వెప్పి కుటుంబం అని నిన్ను బట్టి దైవజనుడు ఆనందిస్తున్నాడా, ఆవేదన పడుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఫిలోమోను యొక్క పత్రికలో ఈ 3 ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఫిలోమోను యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపం చేసుకుని అభినందించాడు, అభినందన తెలియచేశాడు. రెండవది, మార్పు చెందిన ఒనేసిము కోసం ఫిలోమోనుని వేడుకుంటున్నాడు. మూడవది, అయ్యా, నీ ద్వారా నాకు ఒనేసిమును బట్టి ఆనందం నీ ద్వారా నాకు కలగాలి అని చెప్పినప్పుడు ఫిలోమోను దైవజనుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా అతడు ఆయనను చేర్చుకున్నాడు, క్షమించాడు. చేర్చుకోవటం ద్వారా ఒనేసిము గొప్ప ప్రార్థనాపరుడుగా, గొప్ప సంఘ పరిచర్యలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారుగా మారిపోయాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, మీకు వందనాలు. ఈ దినమందు అల్పుడను నీ పాద ధూళిని నీ సన్నిధిలో నీ మాటలు ధ్యానించటానికి కృప చూపించావు ప్రభువా. నా జీవితం, మా జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండేటట్లు, అనేక మందిని తట్టు తిప్పేటట్లుగా మమ్మల్ని చేయండి నాయన. ఎక్కడ కూడా మేము నిష్ప్రయోజనమైన వారుగా మిగిలిపోకుండా ప్రయోజనకరమైన వారముగా, భక్తి జీవితం కలిగిన వారముగా ఉండుటకు సహాయం చేయి. వృద్ధాప్యముల యొక్క పౌలు గారు సరస్సాలలో ఉండి కూడా ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి కొరకు ఎలా ప్రయాసపడ్డాడో ఆ అనుభవానికి నన్ను మమ్మల్ని నడిపించు. చివరి దినాలలో మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకుని నీలో ముందుకు సాగుటకు సహాయించి నన్ను మమ్మల్ని దర్శించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.